హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పలావ్ రెసిపీ చూద్దాము. సోయా చంక్స్తో పలావ్ అండి, చాలా బాగుంటుంది. సింపుల్గా చేయొచ్చు. ఎటువంటి కర్రీ కానీ గ్రేవీ కానీ అవసరం ఉండదు. లంచ్ బాక్స్లోకి కానీ వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు సింపుల్గా చేసుకోవాలి అన్నప్పుడు చాలా బాగుంటుంది. ఈజీ రెసిపీ అన్నమాట. మంచి నాన్ వెజ్ మనకి రీప్లేస్మెంట్ అనమాట. ఇది బర్డ్ ఫ్లూ ఉంది కదా ప్రజెంట్, చికెన్ తినలేకపోతున్నాం కదా, అందుకని మంచి రీప్లేస్మెంట్ ఇది. దీనికోసం అయితే సోయా చంక్స్ తీసుకొని వేడి నీళ్ళు పోసేసి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇది నానేలోపు బియ్యం కడిగి నానపెట్టేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. కడిగి నానపెట్టేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 టమాటాలు తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మిల్ మేకర్ కూడా బాగా నానిపోయినాయి. వేడి నీళ్ళు తీసేసి నార్మల్ వాటర్ పోసేసి బాగా స్క్వీజ్ చేయాలి. ఇలాగా నీళ్ళన్నీ తీసేసి మిల్ మేకర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని పలావ్ చేయడానికి సరిపోను గిన్నె పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేయాలి. బిర్యానీ ఆకు, ఒక 5-6 లవంగాలు, 3-4 యాలకులు, కొద్దిగా జావిత్రి, జాజికాయ, స్టార్ అనీస్ ఇవన్నీ వేసేసి మరాఠీ మొగ్గలు ఒక 2 లేదా 3, హాఫ్ టీ స్పూన్ షాజీరా కూడా వేసేసి ఇవన్నీ చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేసేసి అవి సగం పైనే వేగిన తర్వాత మంచిగా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3/4 టీ స్పూన్ దాకా వేసేసి ఫ్రెష్గా దంచుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇంక ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీంట్లో మనకి నచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవచ్చండి. పచ్చి బఠానీ కానీ, బీన్స్, క్యారెట్, మష్రూము. నేనైతే స్వీట్ కార్న్ వేసానండి. ఒక గుప్పెడని స్వీట్ కార్న్ వేసాను. ఒక్క 2 నిమిషాల పాటు ఇవి వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేయాలి. దీంట్లో రుచికి సరిపోను ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి టమాటా అనేది నూనె పైకి తేలుతూ ఉడికేదాకా మంచిగా ఉడకనివ్వాలి. టమాటా బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము, అంటే మీ రుచికి తగ్గట్టు వేయండి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మరొక 2 నిమిషాల పాటు వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేయాలండి. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా. అలాగే మనము నీళ్ళన్నీ తీసి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసేసి ఒక్క 2-3 నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బియ్యం కూడా వేయాలండి. నీళ్లు తీసేసి ఓన్లీ బియ్యం వేసేసి మంచిగా వేయించాలి. బియ్యం కూడా ఒక 2 నిమిషాలు వేగితే బాగుంటుంది. పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి పలావ్ అనేది. మరో పక్కనైతే మెజర్మెంట్కి నేను వేడి నీళ్ళు కూడా రెడీ పెట్టుకున్నాను. వేడి నీళ్ళు పోయొచ్చు, లేదంటే నార్మల్ వాటర్ కూడా పోయొచ్చు. నేనైతే హాట్ వాటరే తీసుకున్నానండి. ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున వేడి చేసి పెట్టుకున్నాను మరొక స్టవ్ పైన. హాట్ వాటర్ అయితే వేసానండి. ఇక్కడ 1:2 అన్నమాట. ఉప్పు తగ్గింది, ఉప్పు కూడా బ్యాలెన్స్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకొని. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనకి బియ్యం అనేది మెత్తగా ఉడికేదాకా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇంకొంచెం వాటర్ ఉంది, బియ్యం కూడా ఇంకాస్త ఉడకాలి. మరొక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. మీకు ఇష్టమైతే పైనుండి ఒక 2-3 టీ స్పూన్స్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు. గీ యాడ్ చేసుకుంటే కూడా మంచి టేస్ట్, ఫ్లేవర్ అనేది వస్తుంది. ప్రజెంట్ అయితే బర్డ్ ఫ్లూ బాగా ఉంది కదా, ఎవరు చికెన్ అది తినట్లేదు. సో ఇంట్లో పిల్లలు ఆబ్వియస్లీ బిర్యానీస్ అడుగుతుంటారు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. మంచి రెసిపీ అండి, సింపుల్గా అయిపోతుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.